दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే హే నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా హే వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లై రా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరు వాడా ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వు
ప్రాణం బ్రతుకు శ్రీ గౌబాష గారు యొక్క కళ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే మన అందరి నంబర్లు గ్యాదర్ చేసి ఆనాడే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామని చెప్పాడు. కానీ ఈ మాయాదారి కరోనా వల్ల మనిషిని చూస్తే మనిషి భయపడే రోజులు వచ్చాయి. కాబట్టి ఈ పాండమిక్ పోయిన తర్వాత ఒకరోజు మా మిత్రుడు సుమాని గారు సెప్టెంబర్ 2న ఫోన్ చేసి మొన్న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పడము, నేను సుమాని ఆ రోజు సరే మిత్రులకు తెలియజేద్దాము అని గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ని చూసి మిత్రులంతా చాలా సంతోషంగా స్పందించారు. వెంటనే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము, చాలా మంచి కార్యక్రమము, మన గురువు దగ్గరికి మనం చూసి దాదాపు 30 సంవత్సరాలైంది, వాళ్ళను కూడా పిలిచి సన్మానిద్దామని దృఢ సంకల్పంతో ఈ ప్రోగ్రాము చేపట్టాము. ముఖ్యంగా మా మహిళలు, మన సోదరులు, వాళ్ళు చూపిన తెగువ, వాళ్ళు చూపిన ఆప్యాయత మరవలేనిది. మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామ్మా. దయచేసి తల ఎత్తండి, స్టేజ్ మీదకి రండి. రండి రామకృష్ణ గారు, లేదు లేదు రండి రండి రండి. మీ యొక్క కృషి అభినందనీయము. లియాఖత్ గారు దయచేసి కమ్ టు స్టేజ్. మీరు నాకు సీఎల్ ఇవ్వకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడి కాదు. రండి, మా హెడ్ మాస్టర్ గారు రండి, లియాఖత్ సార్ గారు రండి, సభావేదికకు రండి. రండి సార్, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు ఏఆర్ఆర్ జూనియర్ కళాశాల తరఫు నుంచి 93 బ్యాచ్ తరఫు నుంచి ధన్యవాదములు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం గురించి చాలా కష్టపడ్డాం అందరము. మీరు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. మీ సపోర్ట్కి ధన్యవాదములు. ఇలాగే మనము అన్ని విధాలుగా మన గ్రూప్లో ఉండి అన్ని విధాలుగా ముందుకు పోయి మన చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 50% మన గురువుల క్రెడిట్ పోతున్నది. మా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మనకు జీవితాన్ని ఇచ్చారన్నమాట. కాబట్టి వారికి పాదాభివందనంతో ఈ సభను ప్రారంభిస్తున్నాము. సో ఈ ప్రోగ్రాం చేయడానికి మన సైన్స్ సార్ గారైనటువంటి శ్రీ గోపాలకృష్ణమూర్తి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. We are welcome sir, hearty welcome sir. Please come out to the dais. సో ఈ సార్ గారిని రమేష్, భాస్కర్, సుధాకర్, ప్లీజ్ మీ ముగ్గురు సార్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ గౌజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులైన శ్రీ షరీఫ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ పి సుశీలమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ నాగేశ్వరరావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ బలరాం సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ నాగయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఈనాటి ఈ సభను ప్రార్థన పాఠానికి శ్రీ హైమావతి గారు, జరీనా గారు, రుబీనా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ ప్రార్థన మొదలు పెడదాం. వందే మాతరం వందే
సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే రుబీనా గారు. తర్వాత శ్రీ రఫీ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ వీ హార్టీ వెల్కమ్ టు సార్. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. మిత్రులారా, ఇప్పుడు ఒకరు మన తోటి మిత్రులైనటువంటి హబీబ్ గారు, గౌజ్ బాషా గారు, తర్వాత మున్నాగా అర్షద్ గారు, ఖాజావలి గారు. సో వారికి ఘన నివాళి అర్పిద్దాం. సో వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనమందరము ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ముందుగా మన మిత్రుల నుంచి ఎవరైనా వచ్చి స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మిత్రుల నుంచి ఫస్ట్ ఎవరైనా స్పీచ్ ఇవ్వచ్చు. పరిచయ కార్యక్రమం. సో మీ గురించి మీరు వచ్చి పరిచయం చేసుకోవచ్చు. నా పేరు అందరికీ తెలుసు అనుకుంటాను. నా పేరు సుభాని. సో నేను 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇదే క్యాంపస్లో, ఇదే స్కూల్లో, ఇదే సార్లతో చదువుకున్నాను. సో నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెల్లూరు బీఆర్సీలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. సో ఎంఎస్సి బీఈడి చేశాను నేను. తర్వాత డిఎస్సి రాశాను. కానీ ఇంకా 1 మార్క్ 2 మార్క్ అంటే అది చెప్పడం కూడా వేస్టే, రాలేదు. అది దానికి రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే నాకు జీకే అనేది కంప్లీట్గా నిల్. ఆ డిఎస్సి అనేది 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే 20 మార్క్స్ జీకే ఉండేది. నేను 20 మార్క్స్ కంప్లీట్ ఒమిట్ చేసేవాడిని. అది 80 మార్క్స్కే ప్రిపేర్ అయినాను. ఆ 80 మార్క్స్ ప్రిపేర్ అయితే 80కి 73, 74 మార్క్స్ వచ్చాయి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నా ముందు బ్యాచ్కి 71కి మా పోస్ట్ వచ్చిందనమాట. నాకు 72.5 వచ్చాయి. జీకేలో చూస్తే జీకే 20 మార్క్స్కి 1 మార్క్ వచ్చింది. నాకు 2 బిట్లు కరెక్ట్ అయింది. సో ఆ విధంగా నేను డిఎస్సి అనేది కోల్పోయాను అనమాట. అర్హత సాధించలేదు. తర్వాత ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ, తర్వాత దేవుడి దయ వలన దుబాయ్లో డిపిఎస్లో హెచ్ఓడి ఆఫ్ మ్యాథమెటిక్స్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ 7 years పనిచేశాను. దేవుడి దయ వల్ల మా గురువులు గారు ప్రసాదించినటువంటి విద్యతో ఈరోజు నేను తమ సొసైటీలో గౌరవప్రదంగా మర్యాదగా బతుకుతున్నాను అనమాట. అది మా గురువు గారు పెట్టినటువంటి భిక్ష. వాళ్ళందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈజ్ మై బయోగ్రఫీ. నెక్స్ట్ మున్నా గారు. అందరికీ నమస్కారం సార్. నా మిత్రులు చెప్పినట్టు మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళందరూ దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదవడం జరిగింది. తర్వాత టీటీసీ ఎంట్రన్స్ రాశాను. దేవుడు కరుణించాడు, టీటీసీ సీట్ వచ్చింది. కర్నూలుకు వెళ్ళాను, టీటీసీ చేశాను. 2 అటెంప్ట్లు చేశాను, డిఎస్సి వేశాడు, కానీ నాకు జాబ్ రాలేదు. ఇంకా రాదులే, సుబానితోటి దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. రాశాను. ఈ మహానుభావుల యొక్క నిజంగా నాకంటే తెలివైన వాళ్ళు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కరుణించాడు. ఈ మహానుభావుల యొక్క దీవెనలు, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాదాపు 20 వసంతాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలో నేను వచ్చాను. దాదాపుగా
ఈ క్రమంలో మా గురువులైన గోపాలకృష్ణమూర్తి సార్ గారిని 2 సార్లు నేను కలిశాను. నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళు విద్య చెప్పిన గురువులతో ఈరోజు వాళ్ళ హై స్కూల్లోనే కూడా నేను ఒక టీచర్గా ఉంటానంటే నేను నిజంగా పూర్వజన్మ సఫలం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్గా నా హోమ్ నా ఉదయగిరి టౌను నేను పుట్టిన గడ్డ మీద షబ్బీర్ కాలనీ ఉర్దూ స్కూల్లో ఎడ్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. ఇంకొకసారి చెప్పాలంటే సార్ మీ అందరి యొక్క ఆశీస్సులను ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మీకు అందరికీ నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా దయాస్మైన ఆశీస్సులైనటువంటి మా గురువు గారు అందరికీ పాదాభివందనాలు, నమస్కారాలు, అస్సలాము అలైకుం. ఎన్ని భాషలు చెప్పినా మీ యొక్క నా యొక్క హృదయపూర్వక వందనాలు. రెండవది, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా మిత్రులు, మన గురువులతో పాటు నా మిత్రులు కూడా, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మనం ఇక్కడ ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో 100% ఉన్నాం. కాబట్టి ఈ ఆనందానికి కారణమైనటువంటి విషయాలు కూడా మనము మన గురువుల దగ్గర చెప్పుకోవాలి. ఇక్కడ ఇట్ ఈస్ డయాస్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఫీలింగ్స్, వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఫ్రమ్ దిస్ డే. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎక్కడెక్కడ చదివినా, ఉదయగిరి గ్రామంలో ఎక్కడ చదివినా 6th నుంచి 10th వరకు మనం ఉన్నది ఒకే ఇల్లు, ఏఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. కానీ జూనియర్ కాలేజ్ అంటే అప్పట్లో హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ అందరికీ తెలిసిన విషయమే. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మన టైం, మధ్యాహ్నం నుంచి ఫ్రీ లేదు, మన స్కూల్ లేదు, జూనియర్ కాలేజ్ వాళ్ళు వచ్చేస్తారు. అలాగే మన చదువు అంటే కొద్ది సమయంలో కూడా ఎక్కువగా మనకు పెట్టినటువంటి జ్ఞానము ఈ గురువులది, గురువాది గురువులకి. ఈ గురువులు ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడిన అచీవ్మెంట్స్ పిల్లల్లో లేవు. మనకు తక్కువ టైంలో 7:30కి స్కూల్ అయితే అక్కడి నుంచి 12:30 వరకు ఈ డ్యూరేషన్లోనే మనకు మంచి ఏమంటారంటే కార్యసిద్ధులు చేసేటువంటి యంత్రాంగం ఈ బడిలో మన ముందే ఉన్నారన్నమాట. సరే, ఇప్పుడు అందరూ వాళ్ళ యొక్క ఇండివిజువల్ చెప్పారు. నేను కూడా ఏంటంటే నేను మొన్న బోత్ ఆర్ ఈక్వల్. 2000లో డిఎస్సి అపాయింట్మెంట్ యాజ్ ఎస్జిటి, అదే టీడీసీ ట్రైనింగ్, కర్నూలు ట్రైనింగ్, తర్వాత ఎస్జిటిగా 2000లో అపాయింట్ కావడము. తర్వాత 2019లో ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ముందుగా మన సైన్స్ సార్ని కలిశాను, గోపాలకృష్ణమూర్తి సార్ని నేను కలిశాను. బహుశా సార్ గుర్తులేదేమో. సార్ నాకు ఇద్దరికి కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఆ రోజు, డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు. ఆ రోజు నేను సార్తో ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రీసెంట్గా జరిగినటువంటి ప్రమోషన్స్లో ఉర్దూ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. సో కాబట్టి నా అచీవ్మెంట్కి కారణమైనటువంటి మా గురువు గారందరికీ ఇంకొకసారిగా నా ధన్యవాదాలు చెప్తూ వచ్చాను సార్. అవునా, ప్లీజ్ సైదాని గారు కూడా ఈ ఫంక్షన్ వచ్చినందుకు చాలా సంతోషం. సైదాని గారికి మా ఫ్రెండ్స్ అందరి తరఫున హృదయపూర్వక శుభాభినందనాలు. తర్వాత స్టూడెంట్ నుంచి శ్రీ సజీల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సజీల్ ప్లీజ్ కమాండ్.